మిత్రులందరికీ నమస్కారం. తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. ఈరోజు హైదరాబాద్ మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనడానికి నేను గత నెలలో తెలంగాణ ప్రజలను కూడా ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. మీరు పక్కన చూస్తే మరి ఆ రోజు ఆహ్, హైదరాబాద్‌ల 144 సెక్షన్ పెట్టిండ్రు. 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఏంటిది? అని చెప్పేసి ఎన్నో తారీఖులంటే 27/10/2024 నుండి మొదలుపెట్టి 28/11/2024 వరకు కర్ఫ్యూ పెట్టిండ్రు. అంటే దాదాపు నెలకు పైగా ఎక్కడ కూడా డెమాన్‌స్ట్రేషన్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఏమన్నా ఉంటే పర్మిషన్‌లు అడిగితే ఇస్తామని చెప్పి తర్వాత చెప్పిండ్రు. కానీ 144 సెక్షన్ అంటే తర్వాత ఈ సెక్షన్‌కు అండర్ సెక్షన్ 163 163 భారతీయ ఆహ్, నాగ నాగరిక్ సురక్ష సంహిత 2023ల మార్చినట్టు ఈ సెక్షను హైదరాబాద్ మీద పెట్టిండ్రు. మరి ఇక్కడ ఏం గొడవలైనయి? ఏమైనయి? దేనికోసం పెట్టిండ్రు? అని జెప్పేసి ఒక మేము తప్ప అంటే నేను తప్ప అక్కడ ఎవరు గూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు గాని, ఎవరు గాని మాట్లాడిన పరిస్థితి ఆనాడు లేడు. కానీ ఈరోజు ఒక్క స్టెప్ మనం ఆలోచిస్తే తర్వాత అయిపోతది. తర్వాత నేను మీ పక్కనే పెడుతున్నా. ఇది జరిగింది గదా! ఇది ఎన్నో తారీఖులో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను డేటా కూడా 27/10/2024 నుండి 28/11/2024 వరకు. 1 మంత్ వరకు ఉందని సివి ఆనంద్ హైదరాబాద్ సిపి గారు పెట్టిండ్రు. పెట్టినంక సేమ్ నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు పోయిండ్రు. ఎప్పుడు 2 నవంబర్ 2020 అంటే దీపావళి. ఈయన మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి దీపావళి. ఆయన వదిలేసి పోయి ఇమ్మీడియేట్‌గా అమెరికాలో కూర్చొని అక్కడ దాదాపు అమెరికా ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పరిశ్రమల ప్రతినిధుల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై నమ్మకం కలిగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పాటు సీఎం చంద్రబాబు విజన్‌ను ఆయన ఆవిష్కరించారు. 5 ఏళ్ళు విధ్వంస పాలన ఇగ అదంతా అర్థమైందా? ఇక్కడ దీపావళి వదిలేసుకొని అక్కడ ఉండి ఇది చేసిండు. ఈడ 144 సెక్షన్ పెట్టిండు. అంతకుముందు ఏం జరిగింది? హైడ్రా అయింది. హైడ్రా వల్ల చాలా ఇల్లు కూలగొట్టడం జరిగింది. కూలగొట్టినాక బిల్డర్లు గాని మన దీని మీద ఒక పెద్ద చాప్టర్ ఉంది. నేను తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈరోజు బిల్డర్లు గాని, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గాని, ఈరోజు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు భయానికి గురైపోయి వారు మొత్తం సైలెంట్‌లో ఉన్న పరిస్థితి. ఇండ్లు 2, 3 నిమిషాలల్లా సంవత్సరాల పాటు కట్టిన ఇండ్లు కూలగొట్టడం వల్ల ఒకటి హైడ్రా నంబర్ 1, సెకండ్ 144 సెక్షన్ ఈ 2 చూపించి అమెరికా పర్యటనల లోకేష్ గారు మరి పెట్టుబడిదారులను హైదరాబాద్‌లో ఆల్రెడీ చాలా మంది హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇలా పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఇక్కడికెళ్ళి అన్నీ కూడా మీ పెట్టుబడులు తీసుకొని వచ్చేయమని చెప్పేసి నారా లోకేష్ గారు మరి అక్కడ ఆ పర్యటన పెట్టిండ్రు. నేను ఒక ఈనాడు పత్రికలో వచ్చిన కటింగ్ ఒకటి పక్కన పెడుతున్నా. 144 సెక్షన్ కూడా మీ పక్కన పెడుతున్నా. ఇదైపోయిన తర్వాత ఇంకొకటి ఏందంటే దీనికి అనుగుణంగా నేను మీరు బాగా ఇంకోటి ఆంధ్రాకు నేను గతంలో కూడా చెప్పిన మీరు నా గత వీడియో చూస్తే తెలుస్తది. 8 మందిని ఆంధ్రాకు సంబంధించినట్టి అంటే 8 మంది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి వ్యక్తులను ఇక్కడ తెలంగాణలో అడ్వైజర్‌గా పెట్టిండ్రు. అందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు రఘురామ్ రెడ్డి గారు చూడండి, లేకుంటే ఇరిగేషన్‌లో ఆదిత్యనాథ్ చూడండి. ఇట్లా నేను 8 మంది పేర్లు నేను గతంలో చెప్పడం జరిగింది. పాత వీడియో చూస్తే తెలుస్తది. వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు మనుషులు. తెలుగుదేశం మనుషులు. ఓకేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఇయాల నేను అల్లు అర్జున్ విషయంలా చాలామంది అంటుండ్రు. మొట్టమొదటిసారి మీరే మాట్లాడిండ్రు. మీరే మొదలుపెట్టిండ్రు. అయిన తర్వాతనే ఈడ చిలికి గాలివానైంది అని చెప్పిన. నేను ఇక్కడ కాదు ప్రతి దగ్గర కూడా రైట్స్ గురించి, హక్కుల గురించి, డ్యూటీస్ గురించి ఒక ఎందుకంటే నాగరిక సమాజం అనేది కరెక్ట్ ఉండాలని చెప్తే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయాలనే నేను గుర్తు చేస్తా.
ఈరోజు నేను ఈ వీవీఐపీ కల్చర్ మానేయాలని చెప్పిన. ఈరోజు ఆ రోజు రఘుత్తం భలే పదే కోడ్ చేసిన. పల్లవి ప్రశాంత్ ఇష్యూ చెప్పిన. అక్కడ ఎవరు మరణించలేదు, ఎవరికి దెబ్బ దాకలేదు. అయినా కానీ ఆయన ర్యాలీ తీసిండు, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కాబట్టి ఆయన తెల్లారి ఆయనను ఆయన తమ్మునితో సహా 18 మందిని అరెస్ట్ చేసి తెల్లారి జైలుకు పంపారు. మరి ఇక ఒకళ్ళు దెబ్బలు దాకినాయి, ఒకళ్ళు చనిపోయిండ్రు. విషయం ఏదైనా ఉండని ముందైతే పోలీసులు వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి కదా. పల్లవి ప్రశాంత్ కూడా 2 రోజులనే బెయిల్ వచ్చింది. కానీ ఇక్కడ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. 4వ తారీఖు రాత్రి అయితే 5వ తారీఖు నో యాక్షన్, 6వ తారీఖు నో యాక్షన్, 7వ తారీఖు నో యాక్షన్, 8వ తారీఖు నో యాక్షన్, 9వ తారీఖు నో యాక్షన్, 10వ తారీఖు నో యాక్షన్, 11వ తారీఖు యాక్షన్. ఈ 6 రోజులు ఏం నడిచింది? ఫస్ట్ మీరు మొట్టమొదటిగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయలేదు. నేను ఇమీడియట్ 5వ తారీఖు ఎన్హెచ్ఆర్సీ లేచిన, వాళ్ళ నష్టపరిహారం ఇమ్మన్నా, బాబు సీరియస్గా ఉన్నాడని చెప్పిన. 5వ తారీఖు అల్లు అర్జున్ గారు స్పందించలేదు. 6వ తారీఖు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోయిన, పిటిషన్ ఇచ్చిన. అక్కడ నా పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ చేయలేదు. సరే వాళ్ళ ఫాదర్ చేసిండ్రు, ఓకే. మళ్ళా ఆడ ప్రెస్ మీట్ పెట్టిన. సాయంత్రం 6 గంటలకు అల్లు అర్జున్ గారు ఇది చేసిండ్రు. నేను చెప్పినట్టుగానే వాళ్ళ తండ్రి కూడా ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పింది, నాకు 10 లక్షల చెక్కే వచ్చిందని. ఆయన 25 లక్షలు ప్రకటించి మరి 15 లక్షలు ఎందుకు ఆపినామని చెప్పి నేను దాని తర్వాత కూడా దాన్ని అడగడం జరిగింది. అంటే ఒక చట్టము వాళ్ళకు అనుకున్నాం. అంటే కేవలం ఈరోజు ముఖ్యమంత్రి పేరు రేవంత్ ఆయన పేరేం పేరు ఉన్నాయా అన్నందుకు మాత్రమే అరెస్ట్ అయిన బ్రదర్. ఇక్కడ వేరే తిరగాలి, లేకుంటే అరెస్ట్ అయ్యేటోడు కాదు, చేసేటోళ్ళు కాదు. ఇంకోటి, ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఎక్కడ చూస్తున్నా అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి కావాలని ఒక ఎమ్మెల్యే గారిని ఎంఐఎం ఎమ్మెల్యేను ఎవరినో ఎమ్మెల్యే ఎగదోసి నువ్వు ఎత్తు నేను చూసుకుంటా అని ఎత్తిపిచ్చి గంటలు దాని మీద 3 గంటల సేపు దాని మీద మాట్లాడిండు అని అంటే అది దేనికి సంకేతం? కాబట్టి ఈరోజు నేను ఇది కూడా మీరు పక్కన నేను పెడతా, ఒకసారి మీరు ఇది వినండి. ఇగో తెలంగాణ ఏదైతే మన ఈ సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తాం పల్లా. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. పల్లా శ్రీనివాస్. సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తాం. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పిండు. ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉన్నది, ఇది ఆంధ్రాకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లానింగ్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎటుపోయినా తెలంగాణ యొక్క ఇమేజ్ తగ్గించడానికి, హైదరాబాద్ ఇమేజ్ పడగొట్టడానికి, హైదరాబాదు ఇండియాకు సెకండ్ క్యాపిటల్ లెక్క ఉన్నటువంటిది. ఇక్కడ మిలిటరీ కంటోన్మెంట్ ఉంటుంది, ఇక్కడ రెండో క్యాపిటల్ అనేది కావాల్సిన సరంజామా అంత ఉంటుంది. ఒక సందర్భంగా ప్రకటించే అవకాశం కూడా ఉండే. అయితే అసోంటి హైదరాబాద్ ఒక ఐటీ హబ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది. ఈరోజు దీనితోని పోటీ పెట్టుకొని ముందుకు పోవాలంటే ఎంతమంది పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కానీ ఆంధ్రాలో అంత ఈజీగా కాదు. ఇప్పుడు ఇంకో 100 సంవత్సరాలు కావాలి హైదరాబాద్ లెక్క ఆంధ్ర కావాలంటే. వాళ్ళు చెప్పుకుంటారు అట్లా, కానీ కావాలంటే, ఎందుకంటే దీన్ని పునాదులు ఇయాలకి లేచిన కాదు, నిజాం కంటే పూర్వంకి వెళ్ళి వేసుకుంటా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరు వేసుకుంటూ వస్తే ఇవాళ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ తగ్గింది. ఈరోజు నీట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను పెంచడానికి, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోవడానికి, ఆంధ్రప్రదేశ్కు సినీ రంగం కూడా వెళ్ళడానికి ఈరోజు ఇక్కడ ఈ కుట్ర జరుగుతుంది అనడానికి ఇది. ఈరోజు ఇంకొకటి మనం చూస్తే, ఈరోజు ఎక్కడ చూసినా ఇందులో ఒక భయం కల్పించే విధంగా, భయపెట్టించే విధంగా, టెర్రరైజ్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం బిహేవ్ చేస్తుండడానికి ఇదొకటి. మనం మామూలుగా చూస్తే ఈరోజు ఈ కేసులో అంటే రేవతి చనిపోయిన కేసుల దాదాపు ఈయన సంధ్యా థియేటర్ స్టాంపేడ్ కేసుల అగమతి పెద్దరామరెడ్డి థియేటర్ ఓనర్ A1, A2 వచ్చి చిన్నమ్మరెడ్డి, ఈయన ఓనర్, ఈయన కూడా ఓనరే. A3 సందీప్ పార్ట్నర్ అంట, A4 సుమిత్ పార్ట్నర్ అంట, A5 అగమతి వినయ్ పార్ట్నర్ అంట, A6 ఆశుతోష్ రెడ్డి పార్ట్నర్ అంట,
A7 రేణుకాదేవి పార్ట్నర్ అంట. A8 అరుణారెడ్డి పార్ట్నర్ అంట. A9 నాగరాజు మేనేజర్ అంట. A10 విజయ్ చందర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లోయర్ బాల్కనీ అంట. A11 అల్లు అర్జున్. ఈయన A11 అసొంటిది. ఈరోజు A11 వ్యక్తిని A1గా లేకుంటే A1 గానన్నా పెట్టుకోవాలి. A11 ఉన్న వ్యక్తిని A11గా పెట్టిన మేము ఆయనది తక్కువ ఇది ఉందని చెప్పి మీరు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాల్సిన భాష కూడా మొత్తం ఆయన మాట్లాడింది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు ఒక భయం కల్పించే విధంగా, భయం ప్రాంతాలకు గురి చేసే విధంగా వ్యవహారం ఉంది. మీరు బక్కజేసన్ ముందెత్తిండు, నువ్వే కదా ముందు తీసింది, దీన్ని గుంజిందని చెప్పేసి వీళ్ళు అవగాహన లేని వాళ్ళు దేడు దిమాగాన్లు చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ డ్యూటీ అనేది తెల్లారికెళ్ళి ఇమీడియట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఇది అయ్యేదే కాదు. చట్టం ఆచితూచి ఆలోచన చేసి ఎట్లా చేయాలి చెయ్యొద్దా అని మొత్తం మంచి చెడు చూసుకొని వాడు చచ్చిపోయినా పర్వాలేదు, నా పేరు తీయలే కాబట్టి అరెస్ట్ చేసిన. నువ్వు అంటున్నావు కదా ప్రణబ్ రేవంత్ రెడ్డి దృష్టిలో ఆమె చచ్చిపోయినా పర్వాలేదు, మేము అరెస్ట్ చేయం. ఆ పిల్లగాడు సీరియస్ ఉన్నదా మేము అరెస్ట్ చేయం. అప్పటిదాకా నో యాక్షన్. నా పేరు తీయవాను కాబట్టి అరెస్ట్. ఆమె చచ్చినా ఇంపార్టెంట్ కాదు, నా పేరు తీయనందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఆమె చచ్చిపోయినందుకు అరెస్ట్ చేస్తలేను, ఆమె పేరు తీయనందుకు, నా పేరు తీయనందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. నా పేరు ఏం పేరో ఉండే అని నువ్వు అడిగినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఆ బాబు సీరియస్ గా ఉండని నాకు పట్టిలేదు. ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి ఈ 7 రోజులు ఆగిన తర్వాత అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఇదే. 2 రోజులు పడుతుంది ఇన్వెస్టిగేషన్. 7 రోజులు తీసుకుంటారు భయ్ మీరు? 7 days తీసుకుంటారా మీరు? ఎవరికి నేర్పిస్తున్నారు కథలు? మేము చూడలేదా? మేము చూడడానికి కేసులా? మాకు తెలియని రూల్సా? కాబట్టి ఇది 100% మీరు ప్రతి అడుగు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హైడ్రాకి వెళ్ళి మొదలుపెట్టి ఇవాళ దాకా చూడండి. హైదరాబాద్ మీద విధ్వంసం జరుగుతుంది. హైదరాబాద్ మీద దాడులు జరుగుతున్నాయి, అప్రకటిత దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో భయానకమైన పరిస్థితి, భయం కొల్పించే పరిస్థితి, భయపెట్టించే పరిస్థితి సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళంతా పారిపోయేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు గమనించాలి ఏవి జరుగుతున్నాయో. నేను చెప్పిన అంశాలు 144 సెక్షన్ గురించి నేను గుండెలు బాదుకొని నేను చెప్పిన. మీరు చూడండి, మీరు ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోలు ఎన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడాను. ఒక్క మనిషి కూడా దీని గురించి మాట్లాడాను. గూగుల్లో కొడితే లా అండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ అని కొడితే ఇట్లున్నది. ఎక్కడెక్కడ ఉంది? లెబనాన్లో, ఇరాక్లా, ఇరాన్ ఇరాక్ లెబనాన్, సిరియా అటువంటి ప్రాంతాలలో ఈరోజు కల్లోలిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నది. దాని తర్వాత హైదరాబాద్ గూగుల్లో కొడితే అట్లా వచ్చేటట్టుగా ఈరోజు హైదరాబాద్ స్థాయిని తీసుకొచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.